సో అమ్మా నాన్నల నుంచి వచ్చే ఒత్తిళ్ళని పెళ్లి చేసుకోమ్మా, ఇంకెప్పుడు చేసుకుంటామ్మా, వయసు అయిపోతుంది కదమ్మా, ఆ, నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు కొంచెం భారం తీరుద్దాం అంటే ఇప్పుడు మామూలుగా ఏదంటే ఆడపిల్ల ఇంట్లో ఉందంటే వాళ్ళకు కూడా ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు ఉంటారు మనసు. మీరు ఎంత సర్ది చెప్పినా, ఎంత ఫైట్ చేసినా, నాకు ఇలాగ ఒంటరిగా ఉండటం ఇష్టం అన్నా అది ఎట్లానే అని మనం కన్విన్స్ చేయడానికే చూస్తారు. అలా మీకు జరిగి ఉంటుంది 100% కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న భారాలు దూరాలు ఫీల్ అవ్వరు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. నా కుటుంబం అస్సలు అంటే అస్సలు ఒత్తిడి చేయదు. ఎందుకంటే నేను వాళ్ళని ఒక్కసారి నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు కాబట్టి వాళ్ళు కూడా ఆ ఒక్కసారే 100 సార్లు లాగా ఫీల్ అయ్యి ఒత్తిడి భయంకరం. ఎప్పుడో చెప్పేసా, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చెప్పేసా. ఆ తర్వాత ఎప్పుడన్నా ఒకసారి ఏదో జమానాకు ఒకసారి అన్నట్లు నువ్వు పెళ్లి చేసుకుంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం అని మా అమ్మ అంటది. కొన్ని నిమిషాలకు నాకు వద్దు 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 అని ఒక 2 years నుంచి రివర్స్ డైలాగ్ చేయడం స్టార్ట్ చేశా. ఎత్తుకు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇంకా మాకున్న ఆఖరి కోరిక పెళ్లి చేసుకోవడమే అంటది. అంతే తప్ప ఈ మీరు చెప్పిన ఇన్ని పాయింట్స్ పెళ్లి చేసుకోవా వయసు అయిపోతుంది అని, మేము ఎన్ని రోజులు ఉంటాము, చేసుకుంటే బాగుంటుంది కదా మా ఆఖరి కోరిక అన్నదనుకో వెతుకు అంటాను. మేము ఎక్కడ వెతకము ఇప్పుడు అంటుంది కదా, అడగడం మానే అంటాను. ఇంక అంతే. ఇంక మా అమ్మకి అర్థమైపోతుంది మీ పిల్లకి కోపం వచ్చేస్తుంది ఇంకెక్కువ అంటే మాకున్న ఆశ ఒక్కటే అని. సో బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. కానీ 2023లో నా లార్డ్ కృష్ణ నాకు చెప్పాడు నేను వస్తాను అని చెప్పాడు. నేను వస్తాను అని ఆయన చెప్పాడు అంటే మీకు కామెడీగా అనిపించవచ్చేమో, కానీ దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పే ముందు అరుణాచలం వెళ్ళాక శివకి కనెక్ట్ అయిపోయాము, ఇంకా అరుణాచల శివుడే మాకు దారి చూపిస్తాడు అని నమ్మే వాళ్ళని ఎంతమందిని చూసింటారు మీరు జీవితంలో? ఎక్కువ మందిని అయితే చూడలేదండి నిజంగా. కానీ ఆయన కనెక్ట్ అయ్యేటోళ్ళు ఎక్కువ మంది అవ్వరు. అదే మరి అదే అక్కడికి వెళ్ళిన చూశాను. వెళ్ళి ఆయనకి కనెక్ట్ అయ్యేటోళ్ళు తక్కువ. అందరూ కనెక్ట్ అయిపోతే ఇంకెట్లా? కనెక్షన్ కొందరికే వస్తుంది. అక్కడ వెళ్ళిపోయి ఉండిపోయినాను కూడా చూశాను. ఎందుకుంటారు? కనెక్ట్ అవుతారు కాబట్టి ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏదైనా ఆయనే, అమ్మ నాన్న అన్ని అనుబంధాలు ఆయనతోనే షేర్ చేసుకుంటారు. ఏమిచ్చినా ఆయన మహాప్రసాదం అని తీసుకుంటారు. అలా నాకు కృష్ణుడు. సో నాకు చెప్పినట్లు అనిపించింది కాబట్టి కృష్ణుడు వస్తే ఎట్లా వస్తాడు? ఆయన క్వాలిటీస్లో కనీసం సగంలో సగం తీసుకొనైనా వస్తాడు. అంటే కృష్ణుడు రావడం అంటే కృష్ణుడు మనిషే, ఆ కాలంలో మనిషే, ఈ కాలంలో కూడా మనిషే వస్తాడు. సో కృష్ణుడు మీకు చెప్పాడు నేను వస్తానని చెప్పాడు మీ జీవితంలోకి. అందుకని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకని నాకు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. అంతవరకు పెళ్ళి నా ఇలాకలో ప్రేమ పెళ్ళి అనే శబ్దం వినిపించకూడదు అసలు. అలా ఉండేదాన్ని. సో ఇలా చెప్పిన తర్వాత నా ఫ్రెండ్స్కి చెప్తాను. నా ఫ్రెండ్స్ నన్ను నేర్పిస్తున్నారు, మధు నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏంటి, నువ్వే అసలు నీ ఇలాకలో ఇట్లాంటి సౌండ్లు వినిపించకూడదు కదా. బా ఎంత హాయిగా ఉంది, భగవాన్ ఎంత హాయిగా ఉంది మాట వినడానికని. ఎందుకంటే లేకపోతే ప్రేమ పెళ్ళి అంటే అసేమన్నావా నీకు కూడా పడుతుంది అంట. వాళ్ళ శాడిజం వాళ్ళది, ఎవరి శాడిజం వాళ్ళది. కొందరేమో అబ్బా మంచి నిర్ణయం తీసుకున్నాం అమ్మయ్య ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటాం అని. కొంతమంది అంటే ఏడిపించే ఫ్రెండ్స్ ఏమో నీకు కూడా రావాలి ఈ బాధ అని మళ్ళీ వచ్చేసి సీరియస్లీ అంటే పాపం వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటో. ఒక్కొక్కరిది ఒక్కో ఎక్స్ప్రెషన్ నా ఫ్రెండ్స్ది. ఏదో ఒక రకంగా ఆనందం పొందారు నేను చెప్పిన ఆన్సర్తో. అలాగా ఇక్కడ చెప్పాలంటే టు బీ ఆనెస్ట్లీ నేను ఒక మాట చెప్తాను, యువత కంటే కూడా 40 దాటిన వాళ్ళే అమ్మాయిల విషయంలో చాలా ఎక్కువ తప్పులు చేస్తారు. యువత అట్లీస్ట్ భయపడతారు, అమ్మో అమ్మాయిని ఏమన్నా అంటే మళ్ళీ కొట్టేస్తారేమో తిట్టేస్తారేమో ఆర్డర్ నువ్వు అంటారేమో, కొంచెం ఆ జంకు అన్న ఉంటుంది అబ్బాయిలకి. ఎందుకంటే అది నేను అబ్జర్వ్ చేశాను. నేను కాలేజ్కి వెళ్ళే రోజుల దగ్గర నుంచి అబ్బాయిలు దూరం నుంచి లైన్ కొడితే అంకుల్స్ అనే వాళ్ళు వచ్చి రుద్ది వెళ్తారు. ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఐ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ. లేదా దారిలో ఇలా నడుచుకుంటే నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంటే మామూలుగా మనం ఇట్లా పట్టుకొని బుక్లు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలా రుద్దుకొని వెళ్తారు. ఇలా చూస్తే అంకుల్ ఉంటాడు. అబ్బాయిలు అనే వాళ్ళు అంత డేర్ చేయరు. అప్పుడే నాకు అర్థమైంది అబ్బాయిలు అనే వాళ్ళు డేర్ చేయరు.
అలా అంత దూరం నుంచి అన్న వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు, ఏదో కావాలంటే బైక్ వేసుకొని వెళ్ళి 2-3 సార్లు రౌండ్లు కొట్టి అలా అన్నా వెళ్తారు వాళ్ళు. బట్ దీస్ ఫెలోస్ మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారంట దీన్ని. అంటే మనల్ని ఎవరు అనర్లే, మన వయసును బట్టి ఎవరు అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా వాళ్ళకి మిడిల్ ఏజ్ క్రైసిస్లో ఉంటారు. ఆ క్రైసిస్ని వాళ్ళు ఎలా దాన్ని తీర్చుకోవాలో తెలియక ఇలాంటి ఒక పనులు చేస్తూ ఉంటారు. బస్సులో అవ్వచ్చు, రోడ్లో అవ్వచ్చు, సూపర్ మార్కెట్లో. నేను హైదరాబాద్లో కూడా సూపర్ మార్కెట్కి వెళ్తే అలా రుద్దుకొని వెళ్తారు. అక్కడ చూస్తే అంత స్పేస్ ఉంటుంది. మీరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కూడా, అసలు ఏం జరిగింది వాళ్ళు మళ్ళీ ఏమీ తెలియనట్లు చాలా అమాయకంగా ర్యాకులు చూసుకుంటూ వెళ్తుంటారు. సో అలా మళ్ళీ 1-2 సార్లు చేస్తారు. రెండోసారి చేసి నేను ప్రతిసారి పిలిచి చెప్పి, ఎక్స్క్యూజ్ మీ, అక్కడ చాలా స్థలం ఉంది, అటు వెళ్ళు, ఓకే, నువ్వు రుద్దకు, ఇంకోసారి ఏది జరిగిందనుకో వేరేగా ఉంటుంది. ఇంకా అంతే, ఇంకా సైలెంట్ అయిపోయి వేరే చూసుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. దాంతోపాటు అంటే అసలు నేను నోట్తో నేను చెప్పలేను, కానీ ఐ హ్యావ్ సీన్. ఇప్పుడు ఒక్కసారి నా సోషల్ మీడియాలోనే నేను పెట్టుకుంటాను. అక్కడైతే నేను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలను. కొన్ని సందర్భాలలో దాన్ని ఎగ్జాక్ట్ ఆ వర్డ్ని కూడా తెలుగులో అయితే ఏమంటారు నాకు నిజంగా తెలియదు. ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్లో కూడా దాన్ని ఏమంటారో తెలియదు. నా ఫ్రెండ్స్ని అడిగి కొంచెం మంచి టెర్మినాలజీ వర్డ్ దాన్ని తీసుకొని నేను చెప్పగలను నిజంగా. అంటే మీరు ఇంగ్లీష్లో చెప్తే నేను దాన్ని తెలుగు నేను ట్రాన్స్లేట్ చేస్తాను. చేయలేరు మీరు. ఓకే. అంటే అది నిజంగా అంటే ఎంత దారుణం అంటే దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఇది నేను నా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటే అమ్మాయిలు, నాకు కూడా ఇట్లా జరిగింది తెలుసా అంటే, ఇది ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేరు. కొంతమంది మేబీ సైకిక్ నేచర్స్ అనుకుంటా. ఈ అమ్మాయిలు అలా ఒంటరిగా అలా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ ప్యాంట్ ఇప్పేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసేసి, అది ఎందుకు చేస్తారో అది అర్థం కాదు. చాలా అంటే చాలా ఆక్వర్డ్ థింగ్ అది. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు జరిగింది నా ఎక్స్పీరియన్స్. మేము కాలేజ్ చదువుకునేటప్పుడు జరిగింది. ఆఖరికి నేను 2 సినిమాలు చేసిన తర్వాత నేను ఫోన్ మాట్లాడుతున్నా. హీరోయిన్ అక్ష ఉండేది. అక్షతో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో తిరుగుతున్నా. ఫస్ట్ ఫ్లోర్ మాది. అలా ఇలా తిరుగుతుంటే కింద కారు పోతుంది, వస్తుంది, కారు పోతుంది. ఎందుకు ఇట్లా తిరుగుతుందని చూసుకుని మాట్లాడుతున్నాను. ఆడ కార్ స్టాప్ చేసేసి స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. చూస్తే మా ఇంటి ఎదురుగా వేరే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ళైతే పరిగెత్తుకెళ్ళి డోర్లు వేసుకుంటున్నారు. ఈ అమ్మాయిలు ఎందుకు డోర్లు వేసుకుంటున్నారు? మా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిలు. కింద చూస్తే నేను కూడా వెళ్ళి డోర్ వేసుకొని, అండ్ ఐ వాజ్ టెలింగ్ టు అక్ష ఐవ్ సీన్ సంథింగ్ దిస్ కైండ్ ఆఫ్ గైస్ అంటే, ఓ మై గాడ్, యూ ఆల్సో గాట్ దిస్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ ఐ హ్యావ్ గాట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. అది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి షేర్ చేసుకుంటేనే వాళ్ళ లైఫ్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినాయి అన్నవి మాత్రమే అది అమ్మాయిలే వచ్చి చెప్పుకోగలరు తప్ప అది బయటకు చెప్పుకోలేరు. మేము కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ప్రిపేర్ అవుతుంటాం. ఈవినింగ్ చల్లగా ఉంటుంది, అందరికి మా రైల్వే క్వార్టర్స్, మేము బయట కంపౌండ్లో చదువుకుంటూ అటు ఇటు చెట్ల మధ్యలో తిరుగుతూ ఉంటే, వన్ గై వాజ్ మా ఇంటి ముందు రోడ్డు, ఇంకా తర్వాత అంతా మాకు చెట్లు అనమాట. ఎందుకంటే అక్కడ జైలు వాల్ వస్తుంది, మా బళ్ళారి జైలు వాల్ మొత్తం ఇంకా పిచ్చి చెట్లు అంతా ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంచెం క్లియర్ చేసిపోతుంటారు. బట్ చెట్లు ఉంటాయి, స్నేక్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇళ్ళ వరకు రావు. ఎందుకంటే ఇంకా మాదే లాస్ట్ లైన్ కాబట్టి. ఈవినింగ్ అమ్మాయిలు మా కాలనీలో మొత్తం 4 అమ్మాయిలు ఉన్నారు. 4 అందరికి ఒకటే టైం, అందరూ డిగ్రీనే చదువుతున్నారు. డిఫరెంట్ గ్రూప్స్, అందరూ కంపౌండ్లోకి వచ్చి చదువుకుంటున్నారు. యూనో రైల్వే క్వార్టర్స్ ఎలా ఉంటాయి, ఒక ఇండిపెండెంట్ హౌస్, దానికి ఒక కంపౌండ్, ఇంటి బయట చెట్లు, బాగుంటుంది, ఒక కూల్ అట్మాస్ఫియర్. ఇలా చదువుకుంటూ చూస్తాం కదా, హే అని చెప్పేసి వచ్చి ఈవినింగ్ డోర్ వేసేసిన. మా మదర్ వచ్చి, హే ఏమి ఇది ఈ టైంలో డోర్ వేస్తాం, మనకు ఉంటుంది కదా, మనకి ఇండిపెండెంట్ అపార్ట్మెంట్లు అంటే మనం ఎప్పుడు డోర్లు వేసుకునే లైఫే. ఇండిపెండెంట్ హౌస్లకి ఏంటంటే మనం డోర్ వేసుకుంటే ఏంటి అసలు సందే వేళ డోర్ వేస్తావు, ఇట్లాంటి ఇవి ఉంటాయి. ఏం చెప్పాలి మా అమ్మకి, ఏం చెప్పాలో తెలియదు. ఏం లేదు ఊరికే అని చెప్పేసి లోపలికి వచ్చేసి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి, ల్యాండ్లైన్ ఫోన్ చేసి, అదే మా 3rd హౌస్ అమ్మాయికి, తనకి ఫోన్ చేసి, యూనో వాట్ ఇలా జరుగుతుంది ఇక ఇంటి బయట అక్కడంటే, మాధవి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చారు, నేను కూడా లోపలికి వచ్చా, అందుకే ఫోన్ ఎత్తా, లేకపోతే బయట ఉన్నా కదా ఇప్పుడు దాకా చదువుకుంటూ. వీళ్ళందరినీ అంటే దీన్ని ఎగ్జాక్ట్గా దీన్ని తెలుగులో ఏం చెప్తారో తెలియదు, యాక్షన్సే చెప్పగలం కానీ
ఇంత సైకోపాత్ నేచర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ సొసైటీలోకి వచ్చి మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నిజంగా నేను పెడితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లోకి నాకు ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతారో నేను లెక్క పెట్టాను. అక్క నా లైఫ్లో ఇట్లా జరిగింది, అవును నా లైఫ్లో ఇలా జరిగింది అని మెసేజ్లు పెట్టే అమ్మాయిలు ఇంతమంది ఉంటారు. నేను ఎప్పుడన్నా ఏదైనా సందర్భం గురించి మాట్లాడితే ఇన్బాక్స్లోకి వచ్చి చాలామంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు, మా లైఫ్లో కూడా ఇలానే ఉంది. సరే, ఎంతకీ మాధవీలతకి నచ్చిన మనిషి దొరికారమ్మా, నచ్చిన వాడు? నచ్చిన వాళ్ళ నచ్చడానికి ఏముందిలేండి, లైఫ్ ట్రావెల్లో అప్పుడప్పుడు అంటే 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఇంకా నచ్చలేదు, ఎవరు నచ్చిన వాడు దొరకలేదు అన్నారు. అసలు 2-3 ఏళ్ళ నుంచి నేను అసలు థాట్ ప్రాసెస్లోనే కూడా లేను. అదే దానికి ముందు సంగతి చెప్తున్నాను. అంటే నచ్చడం అనేది అప్పుడప్పుడు కొన్ని క్వాలిటీస్ ఎవరిలోనూ నచ్చుతాయి. అరే ఈ వ్యక్తిలో క్వాలిటీస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేద్దాం అనుకునే ప్రాసెస్లో ఆ కొన్ని క్వాలిటీసే బాగుంటాయి తప్ప ఏదైతే కొన్ని చెప్పింటారో, ఎస్పెషల్లీ నేను బాగా అట్రాక్ట్ అయ్యే క్వాలిటీ ఏంటంటే నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అనగానే నాకు ఇంకా అసలు నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసే పాయింటే అది. మీ వీక్నెస్ అన్నమాట. నా వీక్నెస్ అది. అక్కడ ఇంకా వెంటనే ఇట్లా ట్రిప్ అయిపోతా, ఎంత మంచి క్వాలిటీ అది, ఇది ఫస్ట్ అట్రాక్ట్ చేసే క్వాలిటీ అది. అఫ్కోర్స్ దానికంటే ముందు రెస్పెక్ట్, ద వే ఆఫ్ రెస్పెక్ట్ అదంతా. అంటే ఎప్పుడు ఎవడో కొత్తోడు వచ్చి నాకు అట్లా చెప్పలేరు కదా, నా ఫ్రెండ్ సర్కిల్లోంచి ఎవరో ఒకళ్ళు చెప్తారు, అరే క్వాలిటీ భలే ఉంది, ఇది కదా మనకు కావాల్సిన క్వాలిటీని. సరే ఇంకేమన్నా క్వాలిటీస్ ఉన్నాయి అబ్జర్వ్ చేద్దాం అనే లోపు ఒక 6 నెలల లోపు అదంతా ఫేక్ అని తెలిసిపోతుంది. అసలు వాళ్ళకి సోషల్ సర్వీస్ అన్న కాన్సెప్ట్ నోటితోనే తప్ప వాళ్ళకి చేతల్లో లేదు అనే విషయం అర్థమైపోతుంది. ఇక అంతే, గాలిపోయినట్టు అయిపోతుంది. అంతే, గాలిపోవడం కాదు, అమ్మ నా బూతులు తిట్టేసి గెట్ అవుట్ అంటారు. యు ఆర్ అన్ఫిట్ టు బీ మై ఫ్రెండ్ బికాజ్ యు ఆర్ ఎ లయ్యర్. నాకు అబద్ధాలు ఆడితే నీకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మూసుకొని ఉండు. అట్లీస్ట్ నార్మల్ ఫ్రెండ్ కన్నా పడి ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరికీ సోషల్ సర్వీస్ ఇష్టం ఉండాలని రూల్ ఏం లేదు, అది నాకు పిచ్చి నీకు పిచ్చి ఉండాలని రూల్ ఏం లేదు. కానీ అబద్ధం చెప్పావు చూడు, ఐ హేట్ లయర్స్. కొంతమందికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు, అందులో సమంత. ఓకే, సమంత గురించి అప్పుడు 2 ఏళ్ల క్రితం ఆమెని అంటే అప్పుడు అంటే మీరు తెలిసి ఆ మాటలు అన్నారా, లేకపోతే ఎవరన్నా చెప్తే ఆ మాటలు చెప్పారో నాకైతే తెలియదు. ఒక వీడియో మీరే రిలీజ్ చేశారు, ఒక సెల్ఫీ వీడియో. ఆమెని ఒక డబ్బు సంపాదించే మనిషిగానే చూశారు. ఆమె కోట్లు సంపాదించుకున్నా కానీ తనకు సమాజ సేవ చేయాలని కానీ అందులో డబ్బు తీసుకోవడానికి లేదు. కేవలం ఆమెకి లక్షలు కూడా కాదు, 1000 మాత్రమే ఇచ్చేవాళ్ళు అని మీరు ఆమె అలాంటి జీవితం బతికే కంటే శుభ్రంగా బయటకు వచ్చి ఇప్పుడు తన జీవితం తను జీవించడం బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు. అది నిజంగా మీకు తెలుసా అని నాకు అనిపించింది. అది కూడా నేను విన్నది, క్లోజ్ సర్కిల్లో విన్నది. దట్ ఈస్ వన్ పాయింట్. ఇక విడాకులు తీసుకోవడానికి అదొక్కటే కారణాలు అని మనం చెప్పలేం కదా. భార్యాభర్తల సంబంధాలు అనేవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అది అందులో ఇంకోటి కూడా మీరు ఏమని చెప్పారంటే ఆమెకి తల్లి కావాలని ఉంది, కానీ ఆమెని అది కూడా దాని నుంచి కూడా దూరం చేశారన్నట్లు మాట్లాడారు. అందులో జనాల కామెంట్స్కి దాన్ని అలా నీకు మదర్ అవ్వాలని లేదు, నీకు తిరగాలని ఉంది. ఇది ఎలా అయిపోయిందంటే సొసైటీ జడ్జిమెంటల్. ఇప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారు. కానీ మా హీరో తోపుగాడు, కానీ ఆ హీరోయిన్ బరి తెగించింది అంటే ఆడది అంటే జడ్జిమెంటల్. ఇంక ఎవరన్నా కానీ నువ్వు అలాంటి పాత్రలు చేసావు కాబట్టి నిన్ను వదిలేసిండు, నువ్వు అట్లాంటి రోల్స్ అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నావు అంటే డ్రెస్సే క్యారెక్టరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్? ఇది ఎట్లా ఉంటుందంటే శీలం అంటే ఆడదానికి మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం అని చూసే సమాజం ఇది, పితృస్వామ్య సమాజం అన్నది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలం? గుణం కదా. శీలం అంటే ఏమిటి? గుణం. అది వస్తువు కాదు, అది ఆడపిల్లకి మగపిల్లోడికి ఇద్దరికి ఉండాలి. కానీ ఈ పితృస్వామిక సమాజంలో ఎంత మంచి హీరో, మా హీరోకి ఈమె డిజర్వ్ కాదు. ఆమె సమంత కాకపోయినా ఎవరు డిజర్వ్ కాదు స్త్రీ స్థానంలో. ఇంకొకరున్నా సేమే. ఆ స్థానంలో సమంత కాకపోయినా ఒక నార్మల్ ఎవరో వీళ్ళకి తెలియని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతురుని వచ్చి చేసుకొని ఆమె విడాకులు తీసుకున్నా అది బిజినెస్ దానికి డబ్బులు ఎక్కువ అయ్యి కొవ్వు బట్టి మా హీరోని వదిలేసింది.
లేదో పేద పిల్లని చేసుకొని డివోర్స్ అంటే నిన్న కాక మొన్న దానికి డబ్బులు వచ్చేసరికి కొవ్వు నెత్తికెక్కింది. అందుకే విడాకులు. అంటే వేళ్ళు ఎప్పుడైనా అటువైపే వెళ్తాయి, ఒక సైడే వెళ్తాయి. ఖచ్చితంగా స్త్రీ వైపే వెళ్తాయి. చూడండి మీరు, పురుషుడు చాలా గొప్పోడు, ఆడేం చేసి ఉంటాడు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ హీరో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెన్. ఎవరైనా సరే మా హీరో తోపు, స్వామి పూజలు, వ్యక్తి పూజలు. స్త్రీ అంటే పనికిమాలింది, వాళ్ళ అమ్మే మంచిది, ఇంకెవత్తి మంచిది కాదు. ఒకవేళ వాళ్ళ అమ్మ కనుక వాళ్ళ నాన్న దగ్గర నుంచి కష్టాలు పడేవి, మీకు తెలుసా మా నాన్న ఇన్ని కష్టాలు పెట్టాడు, తాగొచ్చి కొట్టాడు తెలుసా నీకు, నువ్వు మాట్లాడతావు మా అమ్మ గురించి అంటే నీ ఇంట్లోదే కష్టం. మీ అమ్మే మీ అమ్మ, ఇక బయటది ఎవరిది కాదు, అంతే. సో నువ్వు చూడట్లేదు కాబట్టి నువ్వు జడ్జ్ చేస్తావు. ఎన్ని మాటలు అన్నారు ఆ అమ్మాయిని, సమంతాన్ని. విడాకులు తీసుకున్నదే తన పర్సనల్ విషయం. మళ్ళీ సోషల్ మీడియా ఎంత అంటే సోషల్ మీడియాని మళ్ళీ అంటారు సోషల్ మీడియాని పట్టించుకోవద్దు. సోషల్ మీడియాలో ఏమన్నా ప్రత్యేకమైన ఆత్మలు, రోబోటిక్స్ తిరుగుతుంటాయి, మనుషులే కదా. పీపుల్ నాకు నిజంగా అర్థం కారు ఏంటంటే, నువ్వు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారం చేస్తాను, జనాల్లోకి వచ్చి చెయ్యి. అరే ఏ కాలంలో ఉన్నారు, ఏ కాలంలో ఆ టెక్నాలజీ వాడుకుంటున్నారు. అప్పటి కాలంలో టెలిఫోన్స్ లేవు కాబట్టి టెలిగ్రామ్లో వాడుకునేవాళ్ళు. తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి కాబట్టి టెలిఫోన్స్ ఇంపార్టెంట్ విషయాలకు వాడుకునేవాళ్ళు. తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత మెసేజ్లు వచ్చాయి, తర్వాత వాట్సాప్లు వచ్చాయి, వాట్సాప్ కాల్స్ వచ్చాయి, వాట్సాప్ వీడియోలు వచ్చాయి. ఇప్పుడు పొద్దుగాల లేచిన దగ్గర నుంచి అందులోనే దూరి 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 చచ్చిపోతున్నాము. ఇప్పుడు మన ప్రపంచం అదే అయిపోయింది కదా. అంటే ఏది మనకు అవైలబిలిటీ ఉంటే దాన్ని మనం వాడుకుంటున్నాము. ఒకప్పుడు నిజంగానే ఏదన్నా పెద్దగా అరిచి చెప్పాలంటూ ఒక సభ పెట్టి ఆ సభలో చెబితే తప్ప జనాలకు తెలిసేది కాదు, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా చాలు కదా, ఎందుకంటే ప్రపంచమే చేతిలో ఉంది కదా. చేతిలో లేని రోజున రోడ్డు మీదకి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. నీకు సమస్య తెలుసుకోవాలంటే నువ్వు రోడ్డు మీదకి రా. ఎందుకు రోడ్డు మీదకి ఎందుకు? నీకు పోలీసు ఇప్పుడు సమస్య వస్తుంటే నువ్వు పోలీసు వాడికి ఫోన్ చేసి చెప్తున్నావు కదా, పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుపోవట్లేదు కదా. టెక్నాలజీ గ్రో అవుతున్నప్పుడు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు నెగిటివ్ మైండ్ కూడా పెరుగుతుంది. ఇందులో ప్రజలు ఒక్కటే సమస్య అంటే ఇంటి నుంచి అమ్మా నాన్నలు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అక్కడ పేరెంటింగ్ ఇష్యూలు స్టార్ట్ అవుతున్నాయి. విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, చెయ్యనోళ్ళు కూడా ఇద్దరూ వదిలేస్తున్నారు పిల్లల్ని. ఆ డిసిప్లినరీ ఇది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో మానిటరింగ్ లేకుండా ఉంటే సైకోపాత్స్లా తయారవుతున్నారు, జడ్జిమెంటల్. స్త్రీ అన్నది ఎప్పుడూ స్త్రీ అన్నది ఏంటో అది అంశమే కాదు. ఆమె ఒక యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏం చెప్పాలి, ఆమెది ఒక అనగారిన జాతి, ఓ తక్కువ. స్త్రీని ఒక ప్రాణిగా కాకుండా ఒక వస్తువుగా మళ్ళీ అంటారు నువ్వు ఇప్పుడు కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే అలా మాట్లాడిన దాని కిందే కదా మీరు కామెంట్ చేస్తున్నారు. ఇది నేను క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ. సింహాల వేటలో జింక పిల్లలాగా ప్రాణాలు కాపాడుకుంటూ పరిగెడుతున్న జీవితం. మీరు జింక పిల్ల, పులి పిల్ల? నేను 100% నేను పులిలా ఫీల్ అయ్యి పరిగెడుతుంటా అంతే. అందులో భగవంత్ కేసరిలోనే ఆ డైలాగ్ ఉంది, పిల్లల్ని, ఆడపిల్లల్ని జింక పిల్లలా కాదమ్మా పులి పిల్లలా పెంచాలి అని చెప్తాడనమాట. మనం ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులమే, కానీ క్వాలిటీస్ అడాప్ట్ చేసుకునేటప్పుడు నేను పులిని అనుకుంటే తప్ప నేను పరిగెత్తలేను. ఇప్పుడు నేను జింకని అనుకుంటే నేను దొరికిపోతాను ఆ సింహాల వేటలో. అమ్మో నేను జింకని, నేను పరిగెడుతుంది, జింక చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ ఎప్పుడైతే దానికి భయం వేస్తుందో దొరికిపోతుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే సమంతని మీరు 100% సపోర్ట్ చేయటం న్యాయం ఒక స్త్రీగా. ఎందుకంటే ఇంత హేట్రెడ్నెస్ ఒక్క అమ్మాయిని ఒక అంటే ఇప్పుడు సగం విమర్శించారనుకో ఇట్స్ ఓకే. హీరోని హీరో చేసేసి ఈ అమ్మాయి ఒక పనికి మాలిందంటే ఏమీ తప్పు లేదు అస్సలు. తప్పంతా ఏమిదే, బంగారం లాంటి మనిషి. నువ్వు ఆ వెబ్ సిరీస్లో అట్లాంటి సీన్ చేసేవారు, నేను చూసా ఆ వెబ్ సిరీస్, ఎంత బాగుంది అది. ద ఫ్యామిలీ మ్యాన్. నువ్వు అట్లా టచ్ చేశాడు, అట్లా చేశాడంటే మీ ఇట్లాంటి పనికి మళ్ళీ కామెంట్ చేసి ఎదవలే కదా అట్లా టచ్ చేసేది. చూపించారు కదా సినిమాలో, సిరీస్లో. ఏముంది అక్కడ? అది అసహ్యమైన సీన్ కూడా కాదు. చాలా అది యాక్చువల్లీ చెప్పాలంటే రక్తం మరిగేటటువంటి సీన్ అది. అసలు ఆ పాత్రలో అసలు ఎటువంటి తప్పు లేదు. అట్లాంటి పాత్ర చేయాలంటే అసలు యాక్చువల్లీ గట్స్ ఉండాలి. ఇవన్నీ హస్బెండ్ ఒప్పుకోడంటే ఆయనకు తెలియదు, ఆయన యాక్టర్ కదా.
అంటే బయటకు వచ్చింది అది. ఒకవేళ దానివల్ల అవుతుందని అయ్యా నేను దానివల్ల అనుకోవట్లేదు. నేను కూడా చెప్తున్నాను కదండి, అసలు సినిమాల వల్ల, సినిమా పాత్రల వల్ల, సినిమా అలా హీరో తెలీదా? హీరోయిన్స్ ఎప్పుడూ విడిపోరు. అవును. పర్సనల్ లైఫ్ ఇష్యూస్ అంటే చాలా నేను ఉంటాయి. మిమ్మల్ని అక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది ఒక్క విషయం దగ్గరే. మీరు అంటే ఆమెకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అని తెలిసినట్టు కదా ఆ చెప్పారు టాపిక్ కదా! అయిపోయింది కదండి, ఎందుకు మళ్ళీ దాన్నే పట్టుకొని పీకుతారు ఇప్పుడు? ఆ! వాళ్ళిద్దరు విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇప్పుడు మనకు అవసరమా ఈ టాపిక్? అంటే మీరు సపోర్ట్ చేయటం అనేది నేను 100% ఏకీభవిస్తాను. చెయ్యాలి. కానీ కొన్ని విషయాల్ని మనం తెలుసుకొని మాట్లాడాలి గదా! అక్కడ తెలుసుకొని మాట్లాడారా లేదా? నాకు తెలిసింది మాట్లాడాను. అది. అంటే అక్కడ మీరు జడ్జి చేసారేమో అని అనిపించింది జడ్జి నాకు. కాదు, నాకు తెలిసింది, నేను విన్నది, క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పింది చెప్పాను. గాలి వార్తలు వినను. ఇప్పుడు మీ పక్కన ఉండి మీతో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి రోజు, ఆయన నాకు చెప్తేనే మీ గురించి నేను నమ్ముతా. ఎందుకంటే మీతో రోజు 10 గంటలు ఉన్న వ్యక్తి చెప్తేనే నమ్ముతా నేను. లేకపోతే నేను నమ్మను. అది ఆ క్లారిటీ కోసమేనండి నేను అడిగింది. అంటే మీ ద్వారా అది బయటకు అదే వచ్చిందంటే ఆ వీడియో వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే, బెటర్ ప్లీజ్ వద్దు, మాట్లాడొద్దు అన్నారు. అక్కడి నుంచి మీకు అది మీరు రిలీజ్ చేసిన తర్వాత అటువైపు నుంచి కానీ మీకేమన్నా కాల్స్ రావటం అట్లా జరిగిందా? ఎవరికి కాల్స్ చెయ్యరండి. మీరు మీరు డ్రగ్స్ ద డ్రగ్స్ దొరికాయంటేనే ఎవడు కాల్స్ చెయ్యడు. దీన్ని ఎవడన్నా పట్టించుకుంటాడా మీరొకళ్ళు? కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం రాసేవాళ్ళు రాసేస్తూ ఉంటారు అది. అంతే. నేను చెప్పాలనుకుంది నేను చెప్పా. తర్వాత కూడా అనుకోకుండా కోపంలో చెప్పేసానంటే చెప్పకుండా ఉండాల్సింది కదా, ఇంక చెప్పొద్దులే అన్నారు. ఆ తర్వాత మాట్లాడలేదు నేను. ఫ్లోలో ఒక్కోసారి కొన్ని నిజాలు అట్లా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక దాన్ని మళ్ళీ ఏం చేయలేం. అప్పటికి ఆపేసుకోవడం తప్ప.